హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ 'శంకర్ విలాగ్స్'. సో, ఈరోజు మనము ఒక భగవద్గీతలో నుంచి ఒక మంచి వర్స్ డిస్కస్ చేసుకుందామండి. అది చాప్టర్ 2 వర్స్ 62. శ్లోక నంబర్ వచ్చేసి చాప్టర్ 2 వర్స్ 62. ఇది చాలా ఫేమస్ శ్లోక. మనము ఇది ఇది యాక్చువల్‌గా 2 పార్ట్ శ్లోక అంటాము. 2.62 అండ్ 2.63 2 కలిపి కంబైన్డ్‌గా మనము చదివితే చాలా బావుంటుంది. నేనిది 2 పార్ట్ కింద డివైడ్ చేసి, ఫస్ట్ మనం 2.62 ఇప్పుడు మనం చూసుకొని, మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో 2.63 చూద్దాం. సో, ఫస్ట్ మనము 2.62 వర్స్ ఏంటో చూద్దాం. అది మీనింగ్ ఏంటి? ఆ రిసైటేషన్ చదువుదాం. అలాగే ట్రాన్స్‌లేషన్ చదువుదాం. ఓకే. ఫస్ట్ రిసైటేషన్ చదువుదాం. దయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగత్సంజయతే కామః కామక్రోధోభిజాయతే. ఇంకోసారి మనం రిసైటేషన్ చూద్దాం. ధ్యయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగత్సంజయతే కామః కామక్రోధోభిజాయతే. సో, ఇది ట్రాన్స్‌లేషన్ చూద్దామండి. ఇది ఏంటి అనేది మనము ట్రాన్స్‌లేషన్ డైరెక్ట్ ట్రాన్స్‌లేషన్ అనేది చూద్దాం. While contemplating the objects of the senses, a person develops attachment for them, and from the attachment, lust develops, and from lust, anger arises. సో, మనము సెన్స్ ఆబ్జెక్ట్స్ ఏంటి అంటే, మనలో ఉన్న సెన్సెస్ ఐస్, హ్యాండ్స్, లెగ్స్, అలాగే ఇయర్స్, నోస్, మౌత్. సో, ఇవన్నీ ఏంటంటే సెన్సెస్. సెన్సెస్ తాలూకా ఆబ్జెక్ట్స్ ఏంటి? సెన్సెస్ తాలూకా ఆబ్జెక్ట్స్ ఏంటంటే, మనం చూస్తామో, మనం ఫీల్ అవుతామో, మనం ఏమైతే అవి టేస్ట్ చేస్తామో, సో, అవన్నీ ఆబ్జెక్ట్స్ అంటాం. సో, ఆ సెన్స్ ఆబ్జెక్ట్స్ పైన మనము అదే పనిగా మనం ఎప్పుడూ ఆలోచించి, అలాగే మనం వాటి గురించి అంటే అది బాగుంది అని ఆలోచించి ఎప్పుడైతే మనం ఆ ఆబ్జెక్ట్ మనం దగ్గరవుతామో, ఆ మనిషి ఎప్పటికైనా అటాచ్‌మెంట్ అటాచ్‌మెంట్ డెవలప్ చేసుకుంటాడు. అంటే వాటి తాలూకా క్లోజ్‌నెస్ వాటికి బంధం ఏర్పాటు చేసుకుంటాడు. ఎప్పుడైతే అటాచ్‌మెంట్ డెవలప్ అవుతుందో, ఆ అటాచ్‌మెంట్ నుంచి లస్ట్ డెవలప్ అవుతుంది. ఒక్కసారి అటాచ్‌మెంట్ డెవలప్ అవుతే లస్ట్ డెవలప్ అవుతుంది. లస్ట్ అంటే అది అటాచ్‌మెంట్ కన్నా ఇంకా ఇంటెన్సిటీ ఎక్కువుంటుంది లస్ట్ అంటే. అది కంపల్సరీ నాకు కావాలి. అది లేకుంటే నేను ఉండలేను అని ఆహ్, ఆ భ్రమలో మనం బతుకుతాం అన్నమాట లస్ట్ అంటే. లస్ట్ అంటే చాలా గ్రీడీనెస్ ఎక్కువుంటుంది. అలాగే అటాచ్‌మెంట్‌కి ఇంటెన్సిటీ ఆఫ్ ది అటాచ్‌మెంట్ చాలా ఎక్కువ లస్ట్ అంటే. సో, లస్ట్ ఒకసారి డెవలప్ అవుతే మళ్ళీ యాంగర్ అరైజెస్. యాంగర్ అంటే మనకి కోపం వస్తుంది. సో, ఎప్పుడైతే మనకి లస్ట్ డెవలప్ అవుతుందో, అప్పుడు మనకి కోపం అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది. సో, దీని తాలూకా మీనింగ్ మనం ఇంకొద్దిగా డీటెయిల్‌గా చదువుదాం. ఫస్ట్ ఇది ట్రాన్స్‌లేషన్ చదివాం కదా! ఇప్పుడు మనము కొద్దిగా డీటెయిల్‌గా బ్రీఫ్‌గా చూద్దాం. ఇది టోటల్‌గా ఈ కాన్సెప్ట్ ఏంటో. అది మనం నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. A person may give up physical involvement with sense pleasures. Yet, if the mind is not fixed on the divine, those pleasures continue to appear in the mind. This happens because old impressions and habits from the past keep resurfacing. అంటే జనరల్‌గా ఇప్పుడు మనము ఫిజికల్‌గా ఇన్వాల్వ్‌మెంట్ లేదనుకోండి. మనం కంట్రోల్ చేసుకుంటున్నాం. ఒక ఆబ్జెక్ట్ పైన నాకు ఈ ఫుడ్ ఇష్టమైంది అయినా కూడా నాకిది తింటే కొద్దిగా షుగర్ లెవెల్ పెరుగుతుంది అని మనం అవాయిడ్ చేస్తాం. మనం ఎంత అవాయిడ్ చేసినప్పటికీ కూడా మన మైండ్ అనేది మనం అంటే డివైన్‌గా అంటే డివైన్‌తో నిండకపోతే అది ఆబ్వియస్‌గా మనకి ఆ ఫాల్ బ్యాక్ అయిపోతుందన్నమాట ఆ ఆబ్జెక్ట్ పైన.
అంటే మన మైండ్ ఎప్పుడు దేవుడితోనే మనము ఆలోచనలు పెట్టుకొని, అలాగే ఈ కంట్రోలింగ్ అనేది మనము ఈ సెన్సెస్ నుంచి మనం ఏర్పాటు చేసుకుంటేనే అప్పుడే మనం అది సక్సెస్ అవుతాం తప్ప, మనం మామూలుగా ఫిజికల్‌గా మనము మనం రెసిస్టెన్స్ తెచ్చుకొని, నేను ఈ ఆబ్జెక్ట్‌ని నాకు ఇష్టమైనా కూడా నేను అవాయిడ్ చేస్తున్నాను అని చెప్పి కూడా, నేను దేవుడి పైన నమ్మకం లేదు, నాకు లేదు అని అథీయిస్ట్‌గా ఉండి, అలా ఉంటే కూడా అది మళ్ళీ మన మైండ్‌లో ఏర్పడి, అది ఆబ్వియస్‌గా మనకి రీసర్ఫేస్. ఎందుకంటే ఇది ఎందుకు అలా అవుతుందంటే, మనకి ఓల్డ్ ఇంప్రెషన్స్ అండ్ హ్యాబిట్స్ ఫ్రమ్ ది పాస్ట్ కీప్ రీసర్ఫేసింగ్. మనలో ఉన్న పాత ఇంప్రెషన్స్, అలాగే హ్యాబిట్స్, అవన్నీ మనకి అవన్నీ మనకి ఫార్మ్ అవుతాయి. అవన్నీ ఫార్మ్ అయ్యి మళ్ళీ మనము అందులోనే మనము మైండ్ అనేది అక్కడే తిరుగుతూ ఉంటుంది. సో కంపల్సరీ మనము ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ గా ఉండకపోయినా, లేదా మనము దేవుడి ధ్యాసలో మనము ఉండకపోయినా కంపల్సరీ మనము ఫాల్ బ్యాక్ అయిపోతాం. సో ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కంపల్సరీ ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ విత్ సెన్స్ ప్లెజర్స్ అలాంగ్ విత్ మైండ్ ఇన్ ద డివైన్. అంటే మనము ఫిజికల్ గా ఇన్వాల్వ్మెంట్ చేసి, ఫిజికల్ గా ఇన్వాల్వ్మెంట్ మనం రెసిస్టెన్స్ గా ఆ ఆబ్జెక్ట్స్ మనం దూరం పెట్టేసి, అలాగే మన మైండ్ అనేది ఎప్పుడు దేవుడి ధ్యాసలోనే ఉంచాలి. అప్పుడైతేనే మనకి ఆ సెన్స్ ప్లెజర్స్ అనేటివి మనకి మన హ్యాబిట్స్ అనేది కొద్దిగా తగ్గుతూ, అలాగే మనం ప్రోగ్రెసివ్ గా మనం లైఫ్ లో అనేది మనం అలాగే వెళ్తూ ఉంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్ చదువుదాం. ఈవెన్ వెన్ ద సెన్సెస్ ఆర్ అండర్ కంట్రోల్, ద మైండ్ స్టిల్ డ్రిఫ్ట్స్ టువర్డ్స్ ది సేమ్ ఆబ్జెక్ట్స్. అంటే మనం ఎంత సెన్సెస్ అనేటివి మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా, మన మైండ్ ఆబ్వియస్ గా మళ్ళీ మనకి ఆ ఆబ్జెక్ట్స్ పైనే మళ్ళీ అలా వెళ్తుంది. అది 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 మనస్తత్వం. అది ఆ మైండ్ తాలూకా అదేంటి ఫంక్షనింగే అది అన్నమాట. మనం ఎంత రెసిస్టెన్స్ చేసినా కూడా ఆబ్వియస్ గా మైండ్ అనేది దాని చుట్టే తిరుగుతుంది. మనం దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటామో, లేదా మనం దేని గురించి అయితే ఆలోచన మర్చిపోవాలనుకుంటామో, ఆ మైండ్ అనేది మళ్ళీ మళ్ళీ ఆ ఆబ్జెక్ట్ పైన తీసుకెళ్తుంది, మళ్ళీ ఆలోచనలు తీసుకురావడానికి. సో అది ఆబ్వియస్ గా. అందువల్ల మనం ఏం చేయాలి అంటే, మన మైండ్ అనేది ఎప్పుడు దేవుడి ధ్యాసలో పెట్టి ఉంచి, అలాగే మన ఆబ్జెక్ట్స్ ని కూడా ఫిజికల్ గా అవాయిడ్ చేస్తే అప్పుడు కొద్దిగా మనం గ్రోత్ అనేది మనం పొందుతాం. ఏంటి ఇలాంటి మనం సెన్స్ ప్లెజర్స్ తోని మనకు దూరం అయ్యే మన హ్యాబిట్ అనేది మనకి ఏర్పడుతుంది. లేదంటే మనం ఎప్పుడు మన మైండ్ లో ఆ ఆబ్జెక్ట్స్ అనేటివి తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్, వెన్ సమ్వన్ కీప్స్ థింకింగ్ అబౌట్ సెన్స్ ఆబ్జెక్ట్స్, ఎ న్యూ అటాచ్మెంట్ ఫార్మ్స్. సో మనం ఎప్పుడైతే ఆబ్వియస్ గా మనము ఒక ఆబ్జెక్ట్ గురించి మనం ఎప్పుడు అదే థింక్ చేసుకుంటా, ఎప్పుడు మనం అదే ఆలోచన పెట్టుకుంటే, ఆబ్వియస్ గా మనం దాంతో ఉన్న ఒక బంధం అనేది ఏర్పడుతుంది. బంధం అంటే అటాచ్మెంట్, మన క్లోజ్నెస్. ఆ క్లోజ్నెస్ అనేది ఏర్పడుతుంది. ద మోర్ వి డ్వెల్ ఆన్ సంథింగ్, ద మోర్ వి ఫీల్ కనెక్టెడ్ టు ఇట్. మనం ఎంత ఆలోచనలో పెరిగే కొద్దీ మనం అంత దగ్గర అవుతాం ఆ ఆబ్జెక్ట్స్ కి. ఫ్రమ్ దిస్ అటాచ్మెంట్, డిజైర్ న్యాచురలీ గ్రోస్. ఈ అటాచ్మెంట్ వలన నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే డిజైర్. డిజైర్ అంటే కోరిక. సో కోరిక అనేది మళ్ళీ మనకి ఏర్పడుతుంది. ఆ అటాచ్మెంట్ ద్వారా మనకి కోరికలు ఏర్పడతాయి ఆ ఆబ్జెక్ట్స్ పైన. అలాగే డిజైర్ ఈజ్ నథింగ్ బట్ ఎ స్ట్రాంగర్, మోర్ ఇంటెన్స్ ఫార్మ్ ఆఫ్ అటాచ్మెంట్. సో డిజైర్ అనేది ఏంటి? మోర్ ఇంటెన్స్. సో మోర్ ఇంటెన్స్ ఫార్మ్ ఆఫ్ అటాచ్మెంట్. ఈ డిజైర్, ఈ లస్ట్ అన్న ఒకటే. సో ఈ డిజైర్ అంటే మోర్ ఇంటెన్స్ గా, చాలా ఇంటెన్స్. ఈ అటాచ్మెంట్ ఇంకొద్దిగా 10 రెట్లు మనం అడ్వాన్స్ గా ఉంటే ఎలా ఉంటుందో ఇంటెన్సిటీ, అంత దాన్ని మనం డిజైర్ అంటాం అనమాట, ఆర్ లస్ట్ అంటాం. వన్స్ డిజైర్ గ్రోస్ టు ఎ సర్టన్ లెవెల్, ఏ పర్సన్ ఫీల్స్ రెస్ట్లెస్ అన్లెస్ ద డిజైర్డ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్. సో ఒక్కసారి మనకి డిజైర్ ఏర్పడిన తర్వాత మన మైండ్ అనేది
మనం ఆ ఆబ్జెక్ట్ పైన మనం కంపల్సరిగా కోరిక తీర్చుకోవాలని ఉంటుంది. ఎప్పుడైతే మనం కోరిక తీరలేదో అప్పుడు మన మైండ్ అనేది ఆబ్వియస్‌గా ఏమవుతుంది? ఫ్రస్ట్రేషన్ అవుతుంది. సో, మనం ఫ్రస్ట్రేట్ అయ్యి కోపంగా మనం ఎప్పుడు ప్రవర్తిస్తూ ఉంటాం అన్నమాట. అంటే మనం కంపల్సరీ ఆ ఆబ్జెక్ట్ పైన మనం డిజైర్ అంటే కోరిక పొంది మనం ఆ కోరికని తీర్చుకోవాలి. అప్పుడే మన మైండ్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో, దిస్ అప్సెట్స్ మైండ్ అన్నమాట. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ నాట్ అవైలబుల్, ద మైండ్ బికమ్స్ అప్సెట్. సో, ఆబ్వియస్‌గా సపోజ్ అది మనకి ఆబ్జెక్ట్ మనకు దొరకలేదు లేదా పొందలేదు అనుకుందాం. సో, అప్పుడు ఏమవుతుంది మైండ్ అనేది అప్సెట్ అవుతుంది. ఓకే. ఆబ్వియస్‌గా మనకి ఫ్రస్ట్రేషన్స్ ఇవన్నీ చాలా చాలా అజిటేషన్స్ అన్నీ మనకి డెవలప్ అవుతాయి. దిస్ అప్సెట్స్ ఫీలింగ్ దిస్ అప్సెట్ ఫీలింగ్ టర్న్స్ ఇంటూ యాంగర్. సో, ఈ ఫ్రస్ట్రేషన్ ఉన్న ఫీలింగ్ మనకి కోపంలాగా తయారవుతుంది. ద యాంగర్ ఆఫన్ గెట్స్ డైరెక్టెడ్ టువర్డ్స్ పీపుల్ అరౌండ్ అస్. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి పైన మనం కోపం అనేది ప్రదర్శిస్తాం. సో, మన కోపము ఎప్పుడైతే వస్తుందో ఆబ్వియస్‌గా మనం మన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చూపిస్తాం అన్నమాట. బికాస్ వి ఫీల్ దే ఆర్ సమ్‌హౌ బ్లాకింగ్ అవర్ డిజైర్ ఆర్ ప్రివెంటింగ్ అస్ ఫ్రమ్ గెట్టింగ్ వాట్ వి వాంట్. ఎందుకు ఎందుకు మనము ఈ కోపం అనేది ప్రదర్శిస్తాము అంటే మనకి ఏమనిపిస్తుంది? మనకి ఆ కోరిక అనేది వీళ్ళే ఏదో రకంగా మనకి బ్లాక్ చేస్తున్నారు. అంటే వీళ్ళు మనల్ని స్టాప్ చేస్తున్నారు. అందువలన మనము ఆ మనుషుల్ని మనం కోపంగా మనము ప్రవర్తిస్తాం. ఎజిటేషన్ చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి మనం మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే మనము భ్రమలో ఉంటాం. ఆ మనుషులే మనకి ఆ కోరికని ఆహ్, తీర్చడానికి వాళ్ళే మనకి అడ్డుగా ఉన్నారు. ఆ అడ్డుగా ఉండడం వలన మనము కోపం వచ్చి మనం వాళ్ళ పైన కోపం చూపిస్తూ ఉంటాం. సో, అది మెన్షన్ చేశారు. సో, ఇది టోటల్‌గా డీటెయిల్‌గా మనము శ్లోక అండి. ఇది సింపుల్‌గా మనం చెప్పాలి అంటే ఇక్కడ మనకి లాస్ట్‌లో యారో మార్క్స్ ఇచ్చారు. థింకింగ్ గివ్స్ రైజ్ టు అటాచ్‌మెంట్. అటాచ్‌మెంట్ గివ్స్ రైజ్ టు డిజైర్. డిజైర్ గివ్స్ రైజ్ టు యాంగర్. సో, ఇదొక సింపుల్ ఒక వన్ సింగిల్ లైన్ ప్రాసెస్ అన్నమాట. మనం ఎప్పుడైతే థింక్ చేస్తామో ఎక్కువ దాని నుంచి అటాచ్‌మెంట్ జనరేట్ అవుతుంది. అటాచ్‌మెంట్ ద్వారా లస్ట్, లస్ట్ ఆర్ కోరిక, డిజైర్ జనరేట్ అవుతుంది. ఆ డిజైర్ ఎప్పుడైతే మనకి అడ్డు అవుతుందో అప్పుడు మనం యాంగర్ అది మనకి ఎప్పుడైతే డిజైర్ ఫుల్‌ఫిల్ అవ్వదో మనకి ఎప్పుడైతే మనము డిజైర్ అనేది కోరిక తీర్చుకోలే మన మన కోరిక అనేది తీరదో అప్పుడు మనకి ఫ్రస్ట్రేషన్, యాంగర్ అన్నీ వస్తాయి. అవన్నీ మనము చుట్టుపక్కల ఉన్న మనుషులతో మనం చూపిస్తాం. సో, ఇట్ షోస్ హౌ ది మైండ్ ఫాల్స్ ఇంటూ డిస్టర్బెన్స్ వెన్ ఇట్ ఈస్ నాట్ యాంకర్డ్ ఇన్ ఎ హయ్యర్ ఫోకస్. సో, ఇవన్నీ మనకి దేనివల్ల వస్తున్నాయంటే, మన మైండ్ అనేది ఇవన్నీ చిన్న చిన్న థింగ్స్ అన్నమాట. అంటే ఇవన్నీ టెంపరరీ. ఈ టెంపరరీ పైన మనం మాయ అంటాం. ఈ టెంపరరీ థింగ్స్ పైన మనము ఆలోచనలు పెట్టుకొని, ఈ టెంపరరీయే నా జీవితం అనుకుంటే, అది ఎప్పటికీ ఈ జన్మలో మాత్రం మనకి పీస్‌ఫుల్‌నెస్ దొరకదు. సో, మనకి ఎప్పుడు దొరుకుతుంది? మనకి హ్యాపీనెస్ గాని, లేదంటే పీస్‌ఫుల్ కానీ, లేదంటే మనం ఎప్పుడు బాగుంటాము అంటే, మన మైండ్ అనేది ఎప్పుడు దేవుడితోని మనం ఎప్పుడైతే కనెక్షన్ పెట్టుకుంటామో, ఎప్పుడైతే దేవుడితోని మనం కనెక్షన్ ఏర్పడుతుందో, ఎప్పుడూ మనం దేవుడి పైన ధ్యాస ఉంటుందో, అలాగే మనం దేవుడి భక్తి పైన మనం ఎప్పుడు చేస్తూ ఉండి, అలాగే డెడికేట్ చేస్తూ ఉంటామో, అప్పుడే మనకి ఈ డిజైర్, ఈ యాంగర్, ఈ అటాచ్‌మెంట్ అనేటివి చాలా మనకి మినిమైజ్ అయ్యి, మనము స్పిరిచ్యువల్‌గా గ్రోత్ అయ్యి సక్సెస్‌ఫుల్‌గా మనము రైజ్ అవుతాం. సో, ఇది కంటిన్యూషన్ అనేది 63 అది వర్స్ 63 అది మనం నెక్స్ట్ సెషన్‌లో చూద్దాం. అది గూడా అదేంటంటే దీన్ని ఫాలో అవుతుందనమాట. జనరల్‌గా ఇది కంబైన్డ్‌గా ఉంటుంది. ఇది మనం ఫస్ట్ 2.62 చదివేసి నెక్స్ట్ 2.63 చదువుదాం. సో, నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనం 2.63 చూద్దాం. అది కూడా చాలా బావుంటుంది వర్స్.
సో ఇది మనం కంటిన్యూషన్ అనమాట. సో ఈ కంటిన్యూషన్ కి మనం 2.63 మనకి నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం చూద్దాం. సో టుడేస్ కంటెంట్ ఇదేనండి. మరి నెక్స్ట్ సెషన్ లో మంచి ఇదే కంటిన్యూషన్ శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.